హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు భావనా స్టాక్. ఎలా ఉన్నారు అందరూ? మేము ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? వీఆర్ గోయింగ్ టు ద జూ. ఇవాళ సన్నీగా ఉంది, ఎంజాయ్ చేద్దాంలే అని ఫ్యామిలీ అందరం కలిసి జూకి ప్లాన్ చేసుకున్నాము. సో ఇట్ ఇస్ ఎ సడన్ థాట్ యాక్చువల్గా. ఫ్రైడే ఈవినింగ్ అప్పటికప్పుడు మా రిలేటివ్స్ మేము ప్లాన్ చేసుకున్న ట్రిప్ ఇది. అందుకని బిడ్లాడి స్విమ్మింగ్ క్లాస్ని కూడా ఎగ్గొట్టిచ్చేసి వి వెంట్ టు ద జూ. సో జూ అంటే మీరు ఎక్కడో అవుట్స్కట్స్లో ఉందేమో, చాలా దూరం డ్రైవ్ చేయాలేమో అని అనుకుంటారేమో. బట్ ఇది వచ్చేసరికి మన ఆమ్స్టర్డామ్ సెంటర్లో వైల్డ్ లైఫ్ని మ్యాన్ మేడ్ జూ లాగా కన్స్ట్రక్ట్ చేశారు. సో ఇదేంటి అని అంటే దీని పేరు ఆర్టిస్ట్ జూ. ఎవరైనా ఫస్ట్ టైం నెదర్లాండ్స్ వచ్చి విజిటింగ్కి వచ్చేటప్పుడు ఆమ్స్టర్డామ్లో వన్ ఆఫ్ ద సైట్ సీయింగ్ ప్లేసెస్ అని నేనైతే చెప్తాను. డోంట్ మిస్ దిస్ జూ బికాస్ జనరల్గా వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ కానీ జూస్ కానీ అవుట్స్కర్ట్స్లో లేదంటే అవే ఫ్రమ్ ద సిటీ ఉంటాయి. అది అందరికీ తెలిసిన విషయమే. ఆర్ యూ నీడ్ టు ట్రావెల్ ఫర్ లాంగర్ డిస్టెన్సెస్ టు విజిట్ ద జూ. మనకి చిన్నపిల్లలు ఎంజాయ్ చేయాలి, డే అవుట్ లాగా ఉండాలి. అండ్ ట్రిప్ అంటే ఓన్లీ మన వరకే కాదు కదా, మన ఫ్యామిలీని కూడా మనం ఎంజాయ్ చేయాలి అని అనుకుంటాం. కాబట్టి ఫ్యామిలీతో కిడ్స్తో వచ్చిన వాళ్ళు విజిటింగ్ ప్లేసెస్లో ఇదొక విజిటింగ్ ప్లేసెస్గా సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుందని ఐ థింక్. బికాస్ ఇది ఏంటంటే సెంటర్ ఆఫ్ ది ఆమ్స్టర్డామ్ అండ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్ కూడా మనకి చాలా కన్వీనియంట్గా ఉంటాయి. జూ ముందరే ట్రామ్ స్టాప్ ఉంటుంది కాబట్టి నువ్వు ఏ ట్రామ్ తీసుకున్నా కూడా స్పెసిఫిక్ నెంబర్ ట్రామ్స్ ఉంటాయి. ఆ ట్రామ్స్ తీసుకుంటే యూ కెన్ డైరెక్ట్లీ కమ్ టు ది జూ. అండ్ ఆ ట్రామ్ స్టాప్ ఎదురుగానే జూ ఉంటుంది కాబట్టి ఇక మీరు ఎక్కడ నడవాలి లేదంటే పిల్లలకి హైరాణ అవుతుంది ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ అక్కర్లేదు. సో యూ క్యాన్ ఎక్స్పెక్ట్ ఎ వెరీ గుడ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇన్ ద సెంటర్ ఆఫ్ ద సిటీ. ఎలాగో సిటీలో చూడాలి అని అనుకున్నవి చాలా ఉంటాయి. ఆమ్స్టర్డామ్ సిటీ ఈజ్ వైడ్ రేంజ్ ఆఫ్ ఎక్స్ప్లోర్కి చాలా ఎక్కువ మనకి పాసిబిలిటీ ఉంటుంది. సో ఎలాగో సెంటర్లోనే ఉంటారు కాబట్టి అది చాలా దగ్గర సెంట్రల్కి. అండ్ ఆర్టిస్ట్ జూలో మనకి మెనీ వైల్డ్ లైఫ్ని వీళ్ళు చాలా యానిమల్స్ని వాళ్ళు తీసుకొచ్చారు. అండ్ ఈ సెంటర్లో ఇంత పెద్ద జూని వాళ్ళు మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టం. చాలా యానిమల్స్, ఇది ఇగ్వానా అనమాట, బిగ్ సైజు, ఎక్కువ హయ్యర్ టెంపరేచర్లో. ఇది రక్తపింజరు, ఆ టైప్ ఆఫ్ పాము అండ్ టార్టాయిస్, వెరైటీ ఆఫ్ యానిమల్స్ చెప్పలేను కానీ చాలా యానిమల్స్ అయితే ఉన్నాయి. మేము ఇది వచ్చిన కొత్తల్లో కరోనా టైంలో బ్యాన్ ఎత్తేసినాక ఫస్ట్ వెళ్ళిన జూ ఇదన్నమాట, పెద్దోడితో తీసుకొని. సో పెద్దోడికి ఫస్ట్ జూ ఇదే, చిన్నోడికి కూడా ఫస్ట్ జూ ఎక్స్పీరియన్స్ ఇదే. ఫస్ట్ నా 2021 అనుకుంటా. సో 21కి 26కి తేడా ఏంట్రా అంటే చాలా చేంజెస్ చేశారు వీళ్ళు. ఎంట్రన్స్లో ఫస్ట్లో మాకు లయన్స్ కనిపించేవి. ఇప్పుడు ఎంట్రన్స్లో మీకు నార్మల్ బైసన్ ఇట్లాంటి యాంటీలోప్ ఇట్లాగా నార్మల్ యానిమల్స్ని చూపించారు వాళ్ళు ఎంట్రన్స్లో. మాకైతే ఎంటర్ అవ్వంగానే ఫస్ట్ షో లయన్స్ షో ఉండేది. షో అంటే వాళ్ళు ఏం చేయించేవాళ్ళు కాదు, బట్ ఓపెన్ ఏరియాలో లయన్స్ని పెట్టారు. 3 లయన్స్ ఉన్నాయి ఫస్ట్లో, 2021 ఆ టైంలో. ఇప్పుడు ఏంటంటే లయన్స్ని లోపల పెట్టారు. వింటర్ సీజన్ కదా, సో మేబీ డిఫరెంట్ ప్లేస్కి మూవ్ చేసి ఉండొచ్చేమో, ఐ డోంట్ నో. బట్ ఇంకోటి ఏంటంటే ఇదిగో బేబీ ఎలిఫెంట్ చూస్తున్నారా, ఇది న్యూ బార్న్ బేబీ ఎలిఫెంట్ అట. లాస్ట్ డిసెంబర్లోనే బార్న్ అయింది. అండ్ ఇలా ఎలిఫెంట్స్ని బాల్ తీసుకొని వెళ్ళి ఆడుకోవడము, విచ్ వాజ్ ఎ క్వైట్ గుడ్ ఎక్స్పీరియన్స్. అండ్ ఇది కొంచెం లేజీగా ఉన్నట్టుంది, అప్పుడే ఫుడ్ అయింది వాటికి. సో వెళ్ళాలా వద్దా అని మనం డిసైడ్ చేసుకుంటాం కదా, ఇవాళ కాలేజ్కి వెళ్ళాలా లేదా అని. ఇప్పుడు లోపలికి వెళ్ళాలా బయటికి వెళ్ళాలా అని ఆలోచించి, సరే వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ ఫాలో అవుదాంలే అని వాళ్ళు ఎటు వెళ్తే అది కూడా అటే వెళ్తుంది. అండ్ ఇది చూసారా, హ్యాండ్ పంపు. మన ఊర్లో పాతకాలంలో హ్యాండ్ పంపులు ఉంటే అథట్ ఎవరు తీసుకుంటాడు, ఇవి ఓల్డ్వి వింటేజ్వి అని చెప్పి. బట్ ఇప్పుడు ఇక్కడ అదో పెద్ద టూరిస్ట్ అట్రాక్షన్ అనమాట. ఈ పంపు నీళ్ళు కొట్టుకుంటూ వాటర్ రావడం అనేది వీటికి ఇదొక టూరిస్ట్ పిల్లలకి. అండ్ ఇది చూడండి, సింగమలే, సింగం సింగం హీజ్ నరసింహం.
ఇదిగో లయన్. యాక్చువల్గా ఈ లయన్స్ ఎంట్రన్స్లో ఉండేవి కాబట్టి ఓపెన్ ప్లేస్లో ఉండేవి. బట్ వీటిని ఏంటంటే ఇక్కడ నుంచి కేవ్ లాగా ఉండి అద్దాల మెడలోకి ట్రాన్స్ఫర్ చేశారు. మనకు అన్ని అద్దాలు అడ్డం పెట్టేశారనమాట. అది చూసారా, అగ్రెసివ్గా ఉంది. ఒకటైతే కోపం వచ్చినట్టుంది దానికి. సో ఇట్లా కొన్ని పిక్చర్స్ అయితే తీసుకున్నాం మేము. బట్ చాలా తక్కువ యానిమల్స్. యాక్చువల్గా వింటర్ సీజన్ కదా, అందుకని యానిమల్స్ ఎక్కువ బయటకు రాలేదో ఏమో, కానీ మేము 21, 22 టైంలో వెళ్ళినప్పుడు ఉన్న ఎక్కువ యానిమల్స్ కూడా ఇప్పుడు నాకు కొంచెం తగ్గించారు. అంటే మేబీ అండర్ రెనోవేషన్లో ఉన్నట్టున్నాయి. బటర్ఫ్లై పార్క్ ఇది. బటర్ఫ్లై పార్క్ మాత్రం చాలా బాగుంది, నాకైతే నచ్చింది. ఎందుకంటే వైడ్ వెరైటీ ఆఫ్ బటర్ఫ్లైస్ ఉన్నాయి. అండ్ టెంపరేచర్ వచ్చేసరికి మన ఇండియా టెంపరేచర్స్ లాగా 35, 36 మెయింటైన్ చేశాడు. అసలు ఎంటర్ అవ్వంగానే అబ్బా ఎంత బాగా అనిపించిందో. అండ్ ఇవేంటంటే సీ లయన్స్. ఇంతకుముందు వీటితో షోస్ ఉండేవి, ఫిషెస్ వేసినప్పుడు అవి క్యాచ్ చేయడం అవి. అదే టైంలో మేము వెళ్ళిన టైంలో వాటికి ఫుడ్ అవి వేస్తున్నారు. సో కొంచెం యాక్టివ్గా తిరుగుతున్నాయి అనమాట, పైనుంచి ఫుడ్ తీసుకుంటాయి. అండ్ ఇదిగో ఇవి సీ లయన్స్. బటర్ఫ్లై పార్క్ వచ్చేసరికి అది బాగుంది. వెదర్ కూడా నాకైతే హాయిగా అనిపించింది. 36 ఉంది, బాగా వేడిగా ఉంది. ఈ స్వెట్టర్లు జాకెట్లు వేసుకొని చలికాలంలో కన్నా అదైతే నాకు బాగా నచ్చింది. అండ్ ఇంకో విషయం తెలుసా, బటర్ఫ్లై పార్క్లో అంత టెంపరేచర్స్ మెయింటైన్ చేయడం వల్లనో ఏమో కానీ కనకాంబరాలు దొరికినాయి. నేనైతే చూశాను, స్టన్ అయిపోయాను. కనకాంబరాల చెట్లు ఇక్కడ పూస్తున్నాయా అని. చాలా బాగుంది. కనకాంబరాల చెట్టు ఒకటి, తర్వాత డిఫరెంట్ వెరైటీ ఆఫ్ చెట్లు అయితే చూసాము. ఇంకొకటి మనకి బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ లాగా వస్తాయి చూసారా, దాని పేరైతే నాకు తెలియదు కానీ అవి కూడా కనిపించినాయి. అండ్ ఇదిగో బనానా చెట్లు. సో మన ఊర్లలో ఉండే వెరైటీ ఆఫ్ చెట్లన్నీ కూడా ఈ ఎన్విరాన్మెంట్లో, ఈ బటర్ఫ్లై పార్క్ ఎన్విరాన్మెంట్లో పెరుగుతున్నాయి. ఎందుకంటే అవి మన ఊర్లలో అంత టెంపరేచర్స్ అప్పుడు పెరుగుతాయి కదా. ఈ బటర్ఫ్లైస్కి ఇప్పుడే ఆహారం పెట్టారు, కొన్ని ఫ్రూట్స్ లాంటివి ఇచ్చారనమాట. కివి, తర్వాత యాపిల్ ముక్కలు, ఆరెంజ్ పీసులు అట్లాగా. సో డిఫరెంట్ కలర్ వెరైటీ ఆఫ్ బటర్ఫ్లైస్ అయితే చూశాను నేను. మన బెన్నర్ఘట్ట, బెంగళూరులో బెన్నర్ఘట్ట జూ పార్క్ ఉంటుంది. అందులో బటర్ఫ్లైస్ ఇంకా చాలా ఎక్కువ ఉంటాయి యాక్చువల్గా. బట్ దిస్ ఈజ్ ఆల్సో గుడ్. ఇంత మెయింటైన్ చేయడం అనేది కూడా కష్టమే సెంటర్లో. నాకైతే అదే అనిపించింది, చాలా బాగా మెయింటైన్ చేశారు వీళ్ళు మాత్రం అని. ఇదిగో ఇవన్నీ కూడా వెరైటీ ఆఫ్ బటర్ఫ్లైస్. అండ్ నాకు చెట్లు అయితే చాలా బాగా నచ్చినాయి, చాలా గ్రీనరీగా. ఇప్పుడు మా ఆయన ఈ బటర్ఫ్లైని పట్టుకోవడానికి చాలా ట్రై చేస్తున్నారు. బట్ ఎవరైనా క్యాచ్ చేయలేదు అనుకోండి. బటర్ఫ్లైస్ ఎవరి దగ్గరికి రాలా. అవి నుంచుంటున్నాయి కానీ మనుషుల మీద పట్టుకోవడానికి రావట్లా. చేతులు స్ప్రెడ్ చేసినా కూడా అవి మన దగ్గరే ఉండట్లా. అది ఇట్లాంటి ఫ్లవర్సే నేను చెప్పింది, మన ఊర్లలో కూడా ఉంటాయి ఇలాంటివి. అండ్ ఇవేంటో మరి డిఫరెంట్ కాయల్లాగా ఉన్నాయి ఆ చెట్టుకి. ఆ కాయలు ఏంటో మాకైతే అర్థం కాలేదు మరి. అండ్ ఇక్కడ ఓపెన్ యానిమల్స్ కూడా ఉన్నాయండి, లైక్ 2 or 3 యానిమల్స్ ఉన్నాయన్నమాట. అవేంటంటే ఒక సర్టెన్ టైంలో ఓపెన్ చేస్తారు వాళ్ళు, 12 to 3 అనో ఏదో టైమింగ్ ఉంటుంది. ఆ టైమింగ్లో మనం వెళ్ళామనుకో అక్కడ ఓపెన్గా తిరుగుతూ ఉంటాయి అన్నమాట, స్లాత్ లాంటివి. అందుకని అవి కూడా బాగుంది నాకైతే. అదిగో ఫుడ్, పైనాపిల్, కివి ముక్కలు, ఆరెంజ్లు అట్లా పెడతారు వీటికి. అవి వచ్చి హాయిగా టేస్ట్ చేసి వెళ్ళిపోతూ ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే దీనిలో వన్ ఆఫ్ ద షో ప్లానెటోరియం అని కొత్తది కన్స్ట్రక్ట్ చేశాడు వీడు. ఇదిగో కనకాంబరాలు చెప్పానా, ఎంత బాగా పూస్తున్నాయో చూసారా. అండ్ ఇదిగో ఇవి మన ఊర్లలో కూడా ఉంటాయి, వీటి పేరేంటో నాకైతే తెలియదు. ఒకవేళ మీకు తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ప్లానెటోరియంలో ఏంటంటే వీళ్ళు ప్లానెట్ షోస్ని స్టార్ట్ చేశారు, ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ కిడ్స్ అనమాట. ఇది మొత్తం డచ్ లాంగ్వేజ్లోనే ఉంది, బట్ మనకు కొంచెం అర్థమైతే వీ కెన్ అండర్స్టాండ్. నాకు కొంచెం లాంగ్వేజ్ అర్థమైంది కాబట్టి నేను మా పిల్లాన్ని తీసుకొని వెళ్ళాను. అండ్ ఇదేంటంటే కంప్లీట్ ప్లానెట్ షో అనమాట. మనకి సన్ ఎలా వస్తాడు, మూను, సన్ను, అండ్ దాని డిస్క్రిప్షన్ అనమాట. మూన్ ఎలా ఉంటుంది, అక్కడ లైఫ్ ఏంటి, మూన్లో లైఫ్ ఉందా లేదా, అండ్ ఎన్ని ప్లానెట్స్ ఉన్నాయి, సోలార్ సిస్టమ్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారనమాట ప్లానెటోరియంలో, విచ్ వాజ్ క్వైట్ ఇంట్రెస్టింగ్ అండ్ గుడ్. అండ్ ఇంగ్లీష్లో కూడా కావాలంటే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏమైనా డౌట్ ఉన్నా కూడా ఆఫ్టర్ ద షో వాళ్ళు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు.
సో అదైతే నాకు నచ్చింది. అండ్ ఇలా డిఫరెంట్ వెరైటీ ఆఫ్ బర్డ్స్, యానిమల్స్ అన్నిటిని చూసి డేని అలాగా స్పెండ్ చేశాము. ఇవి మౌంటైన్ గోట్స్ అంట, కొత్తగా తీసుకొచ్చారు వీటిని, లాస్ట్ టైం లేవు. అండ్ ఇట్లా సాటర్డే వీకెండ్ మొత్తం ఇలా గడిచేసాము. ఇది ప్లానెటోరియము. సో మీరు ఈ వీకెండ్ ఎక్కడికి వెళ్ళారు అండ్ మీ వెదర్ కండిషన్స్ ఎలా ఉన్నాయి? అండ్ కంపల్సరీగా నెదర్లాండ్స్ వచ్చినప్పుడు ఆర్టిస్ట్ జూని తప్పకుండా విజిట్ చేయండి. అండ్ ఇంకా ఏమన్నా మీకు జూ గురించి డీటెయిల్స్ కావాలన్నా లొకేషన్ డిస్క్రిప్షన్లో పెడతాను. సో ప్లీజ్ గో అండ్ వాచ్ అండ్ ఎంజాయ్ ద జూ. అండ్ సో దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ద వ్లాగ్. అండ్ ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉంటే నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఈ కంటెంట్, వీడియోస్ అన్నీ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భావనాస్ టాక్.